ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరు క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మనం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకున్నా ఎలాంటి ప్రయోజనం లేక బాధపడుతూ ఉంటాం కదండి. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారనమాట. ఉన్నది ఉన్నట్లుగా చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9989794560. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే గురూజీ సీతారామరాజు గారికి ఇక్కడ కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యకి పరిష్కారం అనేది చెప్పించుకోండి. నమ్మితే గనక మనకి అంతా మంచి జరుగుతుందండి. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. ఈరోజు మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందమ్మా. తండ్రిగా నీకు అన్నీ నేను దగ్గర ఉండి చూసుకుంటాను తల్లి, నువ్వు ఏమాత్రమో బాధపడవద్దు అని అయితే మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఎటువంటి సందేశం ఇవ్వబోతున్నారో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎందుకమ్మా నీ మనసు అంత ఆందోళన చెందుతుంది? బాబా, నేను ఈ బాధలు పడలేకపోతున్నాను, ఈ కష్టాలు పడలేకపోతున్నాను. ప్రతిరోజు మీరు నాకు ధైర్యం చెప్తున్నారు, కానీ ఏమాత్రమూ కూడా నాకు మనసుకి ప్రశాంతత కలగటం లేదు. మీరు సహాయం చేస్తారు అని ఎదురు చూసి చూసి కళ్ళు కాయలు కాశాయి. మీరు అసలు నన్ను చూస్తున్నారా తండ్రి? నన్ను పట్టించుకుంటున్నారా? మీరు పట్టించుకుంటే నా జీవితం ఎలా ఎందుకు ఉంటుంది తండ్రి? నా కష్టాలు ఎందుకు తొలగటం లేదు? నా కోరిక ఎందుకు నెరవేరటం లేదు? ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో నెలలుగా మిమ్మల్ని ప్రాధేయపడుతూ అడుగుతూనే ఉన్నాను తండ్రి, కానీ మీరు ఏమాత్రమూ కూడా సహాయం చేయటం లేదు. నా మనసుకు చాలా బాధగా ఉంది తండ్రి అని ప్రతి క్షణము కూడా నీలో నువ్వే కుమిలిపోతూ ఎంతో బాధపడుతున్నావు కదా తల్లి. నేను చెప్పే ఈ 4 మాటలు చాలా జాగ్రత్తగా వినమ్మా. తల్లి, నువ్వు నన్ను పూజిస్తున్నావు, ఆరాధిస్తున్నావు, కానీ మనస్ఫూర్తిగా నమ్మకాన్ని పెట్టలేకపోతున్నావమ్మా. నా మీద పూర్తి నమ్మకాన్ని పెట్టు. నీ మనసుని నిలకడగా ఉంచుకో. నీ నుండి నాకు దక్షిణగా 2 పైసలు ఇవ్వమ్మా. 1 పైసా సబూరి, 2వ పైసా సంతోష స్థైర్యములతో కూడిన ఉరిమి. ఈ రెండింటిని నాకు దక్షిణగా ఇచ్చినచో ఈ ప్రపంచమనే సాగరమును, అంటే సబూరి అను ఓడ నిన్ను సురక్షితముగా దాటించును. సబూరి అనునది అత్యంత ఉత్తమ లక్షణము. అది పాపములన్నిటిని తొలగించును, కష్టములను పారద్రోలును, అనేక విధముల అవాంతరములను తొలగించి భయమును పారద్రోలును, తుదకు విజయము కలుగు చేయును. సబూరి అనునది సుగుణములకు, మంచి ఆలోచనలకు తోడు వంటిది. నిష్ఠా సబూరి అనునవి అన్యోన్యమైన అక్కా చెల్లుళ్లాంటివి. నేను నిన్ను చూడటం లేదు అని అనుకుంటున్నావు. నిత్యం నేను చూస్తూనే ఉన్నాను తల్లి. తాబేలు తన పిల్లలను కేవలం తన దృష్టితో పెంచినట్లు నేను కూడా మిమ్మల్ని నా దృష్టితోనే చూసి కాపాడుకుంటున్నాను తల్లి. తల్లి తాబేలు ఒక ఒడ్డున ఉండును, బిడ్డ తాబేలు 2వ ఒడ్డున ఉండును. తల్లి తాబేలు పిల్ల తాబేలుకు ఆహారం పెట్టుట కానీ పాలిచ్చుట కానీ చేయదు. అలాగే నేను మీ కంటికి కనపడకపోయినా నేను మీతోనే ఉంటానమ్మా. నా దృష్టి ఎప్పుడూ మీపైనే ఉంటుంది. నీ ఆలోచనలు, నీవు చేయు పనులు నా కొరకే వినియోగించుము. నీవు తప్పక పరమార్థమును పొందుదువు. నాపైన సంపూర్ణ హృదయంతో చూడుము. నేను నీ వైపు అట్లనే చూచెదను. ఈ మసీదులో కూర్చుని నేను నిజమే చెప్తున్నాను, నిజము తప్ప మరేమీ మాట్లాడను తల్లి. గురువు నందు ప్రేమ విశ్వాసమును ఉంచుము. గురువే సర్వమును చేయువాడనియు కర్త అనియు పూర్తిగా నమ్ముము.
ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పదనమును గ్రహించెదరో, ఎవరైతే గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడని అనుకుందిరో వారు నాకు ప్రియమైన బిడ్డలు అవుతారు. ఎప్పుడూ సత్య మార్గంలోనే నడవాలమ్మా. నేను ఏ మార్గాన్నైతే చూపిస్తున్నానో, ప్రతిరోజు ఏ మార్గంలో నడవమని చెప్తున్నానో అవి మీరు ఖచ్చితంగా పాటించాలి. పక్షుల రూపంలో, జంతువుల రూపంలో నేను మీ వద్దకు వస్తూనే ఉంటాను. ఎవరు గాని ఎట్టి జంతువు గాని నీ వద్దకు వచ్చినచో నిర్దాక్షిణముగా వానిని తరిమి వేయుకుము. వానిని సాదరముగా చూడుము. దాహము గలవారికి నీరిచ్చినచో, ఆకలితో ఉన్నవారికి అన్నము పెట్టినచో, బట్టలు లేని వారికి బట్టలిచ్చినచో, నీ ఇంటి వసారా ఇతరులు కూర్చున్నటకు విశ్రాంతి తీసుకున్నటకు వినియోగించినచో నిశ్చయముగా భగవంతుడు మిక్కిలి ప్రీతి చెందును తల్లి. ఎవరైనా ధన సహాయము కోరి నీ వద్దకు వచ్చినచో, నీకు ఇచ్చుట ఇష్టం లేకున్నచో నీవు ఇవ్వనక్కరలేదు. కానీ వారిపై కోపం తెచ్చుకోవద్దు. ఇతరులు నిన్ను ఎంతగా నిందించినను నీవు కఠినముగా జవాబునివ్వకము. అట్టి వానిని నీవెల్లప్పుడూ ఓర్చుకునచో నిశ్చయముగా నీకు సంతోషము కలుగును. ప్రపంచము తలక్రిందులనైనప్పటికీ నీవు చలించుకము. నీవున్న చోటనే స్థైర్యముగా నిలిచి నెమ్మదిగా నీ ముందర జరుగుచున్న నాటకమును చూచుచుండుము. నీకు నాకు మధ్యగల గోడను నిర్మూలించుము. అప్పుడు మనమిద్దరము కలియు మార్గం ఏర్పడును. నాకు నీకు భేదము కలుగునదని భక్తుని గురువునకు దూరముగా నుంచుచున్నది. దానిని నశింపచేయనది మనకు ఐక్యత కలుగదు. అల్లా మాలిక్ భగవంతుడే సర్వాధికారి. మన కోరికలను వారు నెరవేర్చెదరు, మనకు దారి చూపెదరు. రుణానుబంధముచే మనమందరము కలిసితిమి. ఒకరికి ఒకరు తోడ్పడి ప్రేమించి సుఖముగాను సంతోషముగాను నుందముగాక. నా అమృతతుల్యమైన మాటలు కూడా తెలుసుకో తల్లి. ఎవరైతే ఇతరులను నిందిస్తారో వారు నన్నే హింసించిన వారవుతారు. ఎవరైతే నిందలను అనుభవిస్తారో ఓర్చుకుంటారో వారు నాకు ప్రీతిపాత్రులవుతారు. ఎవరైతే నన్ను మిక్కిలి ప్రేమించుదురో, ఎప్పుడూ నన్నే చూస్తారో, ఎప్పుడూ నన్నే ధ్యానం చేస్తూ ఉంటారో, నా నామాన్ని జపిస్తూ ఉంటారో, నాకు సర్వస్వ శరణాగతి చేస్తారో వానికి నేను రుణగ్రహస్థుడను. వారికి మోక్షమునిచ్చి వారి రుణం తీర్చుకుంటాను. ఎవరైతే నా సన్నిధానానికి వస్తారో, ఎవరైతే నాకు అర్పించకుండా ఏమీ తినరో, నా గూర్చి దీక్షతో ఉంటారో వారిని నేనెప్పుడూ మరవను. కొంచెమైన గర్వము అహంకారము లేకుండా నీ హృదయంలో ఉన్న నన్ను సర్వస్వ శరణాగతి వేడుము. నన్ను వెతకటానికి ఎక్కడికెక్కడికో పోనక్కరలేదు. నామము రూపములకు అతీతంగా ఉన్న సర్వజీవులలోనూ చైతన్యాన్ని నేనే. దానిని నువ్వు గ్రహించి నీలోనే కాక అన్నిటిలోనూ నన్ను చూడటం అభ్యసిస్తే సర్వవ్యాప్యకత్వం పొంది నాలో ఐక్యమవుతారు. తల్లి, నేను చెప్పిన ప్రతి వాక్యాన్ని నువ్వు నీ మనసులో ఉంచుకో. అప్పుడు నేను నీతోనే ఉన్నాను అని నీకు అర్థమవుతుంది. కష్టాలు అనేవి శాశ్వతం కాదు తల్లి. చీకటి తర్వాత వెలుగు ఎలా ఉంటుందో కష్టం తర్వాత సుఖం అనేది కూడా ఖచ్చితంగా ఉంటుందమ్మా. ఆకులన్నీ రాలిన చెట్టుకి ఖచ్చితంగా కొత్త చిగురు అనేది వస్తుంది కదా తల్లి. ప్రకృతిని బట్టే మన జీవితం కూడా ఆధారపడి ఉంటుంది అని నువ్వు తప్పకుండా తెలుసుకోవాలమ్మా. అప్పుడే జీవితంలోని పరమార్థం ఏమిటో నీకు అర్థమవుతుంది. ఇక నీలో ఉన్న దిగులు బాధ అంతా వదిలేసి నా మీదే భారం వేసి నా మీద నమ్మకంతో ధైర్యంగా ఉండు తల్లి అని అయితే మన బాబా గారు ఈరోజు మనందరి కోసం చక్కటి సందేశం అందించారండి. మరి ఈరోజు మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.